ఒక్క బీసీలకి సంవత్సరానికి 15,000 కోట్లు ఖర్చు పెడతానని మాట ఇచ్చాడు. 15,000 కోట్లు అంటే 5 సంవత్సరాల్లో 75,000 కోట్లు ఖర్చు పెట్టాలి. ఇక్కడుండే బీసీలను అడుగుతున్నా, ఒక్క రూపాయి ఖర్చు పెట్టాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. సబ్ ప్లాన్ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. బీసీని మోసం చేశాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నా, ఎప్పుడూ బీసీలు తెలుగుదేశం పార్టీని, వారందరికీ ఒకటే హామీ ఇస్తున్నా, మీ రుణం తీర్చుకుంటాం. మళ్ళీ రాబోయే రోజుల్లో బీసీలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ తీసుకొచ్చి, రక్షణ చట్టం తీసుకొచ్చి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ చేసి ఆదరణ పథకం లేదు, బీసీ కార్పొరేషన్ నిధులు లేవు, చేనేతకు సబ్సిడీ లేదు, మత్స్యకారులకు చేయూత లేదు, ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు.